మీరు ఒక 10 నిమిషాల వరకు ఎవరు రాయదు సార్, బోర్డు మీద ఉంటాయి, తర్వాత మ్యానిఫెక్ట్ చేసి ముందు డెఫినేషన్ చెప్పేసాం అంతే. సార్ దాని డెఫినేషన్ ఏంటంటే ప్రస్తుత తరాల అవసరాల యొక్క వనరులను, అంటే ప్రస్తుత తరాలకు అవసరానికి ఉపయోగపడే వనరులన్నీ ఉపయోగించుకుంటూ నెక్స్ట్ జనరేషన్ కూడా అదే వనరుల్ని జాగ్రత్తగా ఉంచాలనే కాన్సెప్ట్. అదే మనం చెప్పింది ఇంగ్లీష్లో డెవలప్మెంట్ దట్ కెన్ మీట్ ది నీడ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ యూజింగ్ ఆఫ్ జ్యుడిషియల్లీ నెక్స్ట్ జనరేషన్ దాన్ని యూజ్ చేసుకోవాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అయితే ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఎవరు ఏంటి అనేది మీరు ఒక 10 నిమిషాలు కోఆపరేట్ చేస్తే మొత్తం డీటెయిల్ ఇచ్చేస్తాను మీకు. ఆ డెఫినేషన్ మాత్రమే చెప్పాను, కానీ దీనికి సంబంధించిన మాత్రం ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రపోజ్ చేసింది ఎవరు, ప్రతిపాదించేది ఎవరు మనకు తెలియాలి. ఇతను ఎవరంటే బ్రంట్లాండ్, ఒక సైంటిస్ట్. ఇంతకుముందు సైంటిస్ట్, అతను నార్వే ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు. యాక్చువల్గా ఇతను ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అన్నమాట, వర్క్ చేశారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ చేసే పర్సన్ ఇతను. సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే బ్రంట్లాండ్. సరే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దీన్నే మన ఆడేమన్నాడంటే దిస్ ఈస్ కాల్డ్ ఆఫ్ బ్రంట్లాండ్ కమిషన్ అన్నాడు. ఈ కమిషన్ అపాయింట్మెంట్ చేసింది ఎవరంటే యుఎన్ఓ సెక్రటరీ జనరల్. సో జాగ్రత్త వినండి సార్, మొత్తం స్టోరీ అంతా వచ్చేసిన తర్వాత రాసేసుకుందాం. ఆ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ అపాయింట్ చేసింది ఈ కమిషన్ని. ఈ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ అంటే ఎవరంటే 5th యుఎన్ఓ సెక్రటరీ జనరల్. అతను ఎవరంటే జస్ట్ ఒక 10 నిమిషాల ముందు చెప్పాను. ఎవరు అతను? జేవియర్ పెరోజ్. ఎవరండి? జేవియర్ పెరోజ్ డి కోలార్. ఇతను 1983 పెరు కంట్రీ వాడు. ఇతను పెరు కంట్రీ వాడు. 83లో ఇది అపాయింట్ చేయడం జరిగింది, బ్రంట్లాండ్ కమిషన్. బ్రంట్లాండ్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ బై యుఎన్ఓ సెక్రటరీ జనరల్ జేవియర్ పెరోజ్ డి కోలార్. అది గుర్తుపెట్టుకోండి సార్. ఓకే, ఇక నెక్స్ట్ వన్ తీసుకుందాం. దీనికి ఆ బ్రంట్లాండ్ కమిషన్కి చైర్మన్ ఎవరంటే ఇతనే, బ్రంట్లాండే. ఆ టైంలో ది ప్రెసెంట్ చైర్మన్ ఆఫ్ బ్రంట్లాండ్ కమిషనర్ ఎవరంటే, సో ఎవరంటే ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను. ఎవరంటే అతను మాన్సూన్, పేరు మార్చేశారు ఏకమన్నా, మాన్సూన్ ఖలీద్. సార్ ఇతనే వైస్ చైర్మన్ కూడా. వైస్ చైర్మన్ అతనే చైర్మన్. ది ప్రెజెంట్లీ ది కరెంట్లీ బ్రంట్లాండ్ కమిషన్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ ఎవరు? మాన్సూర్ ఖలీద్. సార్ అక్కడ వరకు ఓకేనా? మళ్ళా కొంచెం పైకి వెళ్దాం. ఇందులో ఈ బ్రంట్లాండ్ కమిషన్లో మన ఇండియా కూడా ఒక మెంబర్షిప్గా ఉంది. అండ్ ఇండియా అమాంగ్ ది మెంబర్షిప్ ఆఫ్ బ్రంట్లాండ్ కమిషన్. ఆ మెంబర్షిప్ ఎవరు మెంబర్షిప్ ఉన్నారంటే ప్రెజెంట్ కూడా ఉన్నాడు నాగేంద్ర సింగ్. ఇతను చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఇతను ఉన్నటువంటి పర్సన్. సరే అక్కడ వరకు ఓకే. సార్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది యుఎన్ఓ సెక్రటరీ జనరల్ కదా అపాయింట్ చేసినటువంటిది. ఆ అపాయింట్ చేసినటువంటి ఏంది అపాయింట్ చేసింది? బ్రంట్లాండ్ కమిషన్ అపాయింట్ చేసింది. సరే, దీనికి సంబంధించిన రిపోర్టు యుఎన్ఓకి సబ్మిట్ చేసిందండి. వాళ్ళు అపాయింట్ చేసింది, వాళ్ళకే సబ్మిట్ చేసింది. మొత్తం ఎప్పుడు ఇది అపాయింట్ చేసింది? 83లో అపాయింట్ అయింది. ఈ బ్రంట్లాండ్ కమిషన్ యొక్క డీటెయిల్ అంతా కూడా, రిపోర్ట్ అంతా కూడా మళ్ళీ యుఎన్ఓకి సబ్మిట్ చేసింది. 1987లో సబ్మిట్ చేసింది. ఈ కమిషన్ డీటెయిల్స్ అంతా కూడా 87కి యుఎన్ఓకే సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇదంతా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మరి యుఎన్ఓ సంబంధించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ టార్గెట్స్ ఏంటి, అసలు ఏంటి దాని టార్గెట్, ఇది గుర్తుపెట్టుకోండి సార్. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2015-2030 మధ్య ప్రపంచ దేశాల్లో సాధించవలసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. దాని ఇంగ్లీష్లో మనం మాట్లాడుకున్నట్లయితే యాక్చువల్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ వరల్డ్ 2030 ఎజెండా ది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్డ్ ఆఫ్ గోల్. అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు గోల్ అనేది ఏ 2 ఇయర్స్ మధ్య కాన్సెప్ట్ తీసుకొచ్చిందంటే 2015 to 2030 మధ్య ప్రపంచ దేశాల్లో అంటే వరల్డ్లో ఉన్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎలా చేయాలి అని తీసుకొచ్చింది. సార్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 2015-2030 మధ్య ప్రపంచ దేశాల సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఒక రిపోర్ట్ రూపంలో తీసుకొచ్చింది. ఆ రిపోర్ట్ పేరు ఏదంటే, ఈ పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి సార్,
ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఏంటి దీని గోల్ ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చేయడం అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించారు. ప్రపంచ దేశాల్లో ఎంతంత డెవలప్ చేశారు, దేన్ని డెవలప్ చేశారు అనే ఉద్దేశం మీద ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిలీజ్ చేసిన పార్ట్ ఏదంటే ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి సార్ మీరు, ట్రాన్స్ఫార్మింగ్, గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ ది 2030 ఎజెండా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనే పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేమ్తోనే ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ 2030 ఎజెండా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పేరుతో రిలీజ్ చేసింది. ఏంటి రిలీజ్ చేస్తుందంటే వరల్డ్లో జరిగినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఏంటి డెవలప్ అయింది అని తెలుసుకోవడానికి చేశారు. చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. అందుకే ఇది ఎలా రాశారంటే ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ వరల్డ్ 2030 agenda sustainable development goals to achieve by the countries of the world between 2050 to 2030. 2015-2030 మధ్య ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని లక్ష్యాలని టార్గెట్ చేశారనే ఉద్దేశం మీద దీన్ని తీసుకున్నారు. దీని రూపంలో విడుదల చేయడం జరిగింది. ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ అవర్ వరల్డ్ 2030 ఎజెండా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ దీని కింద తీసుకొచ్చారు. దీని మీద తీసుకొచ్చినటువంటి టార్గెట్స్ ఏంటంటే తీసుకొచ్చారంటే 17 సస్టైనబుల్ గోల్స్ని తీసుకురావడం జరిగింది. దాంతోపాటు 169 ఆబ్జెక్టివ్స్ తీసుకొచ్చారు. ఆబ్జెక్టివ్స్ అంటే దీనికి సంబంధించినటువంటి గోల్స్తో పాటు 169 లక్ష్యాలను కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనకి ఇదే అడుగుతున్నాడు ఎక్కువ, 17 సస్టైనబుల్ గోల్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ 2030 కల్లా అది సాధించడానికి అవకాశం ఉంటుందంటే లేదండి. అది మొన్న రీసెంట్గా రిలీజ్ చేశారండి, నీత్ ఆయోగ్ వాళ్ళు రిలీజ్ చేశారు. 2023-24 సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. వీళ్ళే ఎడిషన్ నీత్ ఆయోగ్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారండి. అంటే ఎంతవరకు డెవలప్ అయింది నీత్ ఆయోగ్ వాళ్ళు తీసుకొచ్చినటువంటిది. 2023-24 ఎప్పుడు తీసుకొచ్చారంటే మొన్న రీసెంట్గా అనౌన్స్ చేసిందండి. July 12, 2024ని ఇది రిపోర్ట్ని బయటకు తీసుకురావడం జరిగింది. ఈ రిపోర్ట్ అనేది ఈ టార్గెట్కి రీచ్ అయ్యిందా లేదా అనేది క్లియర్గా చూపించారు. అందులో ఓవరాల్గా 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నప్పటికీ కూడా ఆల్ ఓవర్ 16 సస్టైనబుల్ డెవలప్మెంట్స్ మాత్రమే ఇప్పటి వరకు కూడా కంప్లీట్ ఏం అవ్వలేదండి, సక్సెస్ అవ్వలేదు, సగభాగమే అయ్యాయి అని చూపించడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నీతి ఆయోగ్ CEO ఎవరు? ఎస్ సుబ్రహ్మణ్యం. ఏ సుబ్రహ్మణ్యం? ఏదో సుబ్రహ్మణ్యం లేండి సార్, చెప్పాం కదా అన్నిటి ఫీలింగ్లో ఉండద్దు. ఏ సుబ్రహ్మణ్యం? ఏమ్మా? BVR సుబ్రహ్మణ్యం. బాగా చెప్పారండి సార్. ఇప్పుడు మనం డిస్కషన్ చేయవలసింది మరొకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించింది 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది టార్గెట్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఏ పేరు మీద తీసుకొచ్చారంటే ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ వరల్డ్ 2030 ఎజెండా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ మీద తీసుకురావడం జరిగింది. కానీ ఓకే, మరి ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది తీసుకురావాలంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని డిజైన్ చేసి కూడా ఉన్నారు. ఆ డిజైన్ చేసి రూపకల్పన చేశారు. 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రూపకల్పన చేయడానికి అంటే డిజైన్ చేయడానికి ఒక కమిటీ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఆ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ 30 మెంబర్స్ ఉన్నారండి. దీన్ని డిజైన్ చేయడానికి ఎంతమంది ఉన్నారండి? అసలు ఆ కమిటీ నేమ్ ఏదంటే ఓపెన్ వర్కింగ్ గ్రూప్. ఆ ఓపెన్ వర్కింగ్ గ్రూప్ అనేది ఒక కమిటీ. ఆ కమిటీలో 30 మెంబర్స్ ఉన్నారు. ఆ 30 మెంబర్స్ దీన్ని డిజైన్ చేయడానికి ప్లాన్ చేశారు. ఓకే, అంతవరకు ఓకేనా? మరి దీన్ని ప్రపోజల్ చేసింది ఎప్పుడు ప్రపోజల్ చేశారు? ఓపెన్ వర్కింగ్ గ్రూప్ అనేది ఎప్పుడు ప్రపోజల్ చేశారంటే 2015 సెప్టెంబర్ 14 ఎప్పుడు దాన్ని ప్రపోజ్ చేసింది. మరి ఇప్పుడు మనం అసలైన పాయింట్కి వద్దాం. మరి దీంట్లో ఉన్నటువంటి వాటిలో 2015 సెప్టెంబర్ 25 కూడా ఒక ఇంపార్టెంట్ ఉందండి. ఇది ప్రపోజ్ చేసిన డేట్. సెప్టెంబర్ 25లో
అప్రూవల్ చేసిన డేట్, అదే ప్రపోజల్ చేసింది ఆ కమిటీ, ప్రపోజల్ చేసింది అప్పుడు, దాన్ని అప్రూవల్ చేసింది 2016 టైంలో దీన్ని ఎఫెక్టివ్ చూపించారు, అమలు చేశారు. దేన్ని? ఆ యొక్క కమిటీని. ఆ కమిటీ పేరేంటి? ఓపెన్ వర్కింగ్ గ్రూప్. అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2015 సెప్టెంబర్ 15. దాన్ని అప్రూవల్ చేసింది ఎప్పుడు? 15 సెప్టెంబర్ 25. దాన్ని ఎఫెక్టివ్ చూపించింది ఎవరు? 2016లో ఎఫెక్ట్ చూపించినట్టు. దేన్ని చూపించారు సార్? ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ డిజైన్ చేయడానికి ఈ యొక్క కమిటీ తీసుకొస్తే, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్స్ యొక్క డెవలప్మెంట్ గోల్స్ని కండక్ట్ చేయడానికి కూడా ఒక ఆర్గనైజేషన్ ముందుకు వచ్చిందండి. ఆర్గనైజేషన్ యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సార్ కొంచెం క్లారిటీ వినండి సార్, మొత్తం అంతా వస్తుంది ఇక్కడ చూసుకుని. యుఎన్డిపి వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా, డెవలప్మెంట్ ఆఫ్ ప్రోగ్రామ్ వాళ్ళ ఒక సంస్థ అది. వాళ్ళు కూడా ఈ యొక్క 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చినటువంటిది. మరి యుఎన్డిపి యొక్క ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందంటారు? న్యూయార్క్లో ఉంది. సరే, యుఎన్డిపి సంబంధించిన సంబంధించిన న్యూయార్క్ అని చెప్పాం. దీంట్లోనే కంట్రీ మెంబర్షిప్ ఎంతమంది అంటే 170 మెంబర్స్ కంట్రీ మెంబర్షిప్స్. సరే, ఇది యాక్చువల్గా దీని హెడ్ ఎవరు, దీని సిఇఓ ఎవరు, దీని డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే అచిమ్ స్టైనర్. అచిమ్ స్టైనర్ అనే హెడ్ ఇతను దీనికి సంబంధించి. సరే, ఇప్పుడే మన ఆ 17 గోల్స్లో ఎంత పర్సంటేజ్ సాధించామో అనే విషయాన్ని తెలియాలి. ముందు ఆ 17 గోల్స్ ఏంటంటే ఇందాక వివరంగా చెప్పేశాను, భలే చెప్పేశారు. ఇప్పుడు ఏం గుర్తుంటుందో చూద్దాం. మళ్ళీ మొదలుకు వచ్చారు సార్, మళ్ళీ మీరు అనొద్దు దయచేసి. ఆవిడ కూడా మొదట్లో ఆవిడని అడిగినప్పుడు ఆవిడకి గుర్తుంది. ఫస్ట్ వన్ మనం తెలుసుకోవాల్సినటువంటిది, మరి తిరగలేదు మీరు, నో పావర్టీ. సెకండ్ వన్ జస్ట్ ఇప్పుడు మూవ్ చేసినప్పుడు మొదలెట్టేశారు మీరు, గుడ్ హెల్త్. చెప్పట్లే కొంతమంది. సరే, ఇది ఏంటిది? జీరో హంగర్. రెండు ఒకలే ఉన్నాయి కదా. ఓకే, జీరో హంగర్, గుడ్ క్వాలిటీ, క్వాలిటీ ఎడ్యుకేషన్. ఏంటది? జీ కదా. ఏంది? క్లీన్ వాటర్. సెవెంత్ వన్ అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ. ఎయిత్ వన్ డీసెంట్ ఎకనామిక్ గ్రోత్, ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్, రెడ్యూస్ ఇన్క్వాలిటీస్. సౌండ్ లేదండి, ఈవిడే చెప్తున్నారు. నేను ఆల్రెడీ ముందే 10 నిమిషాల ముందు, అందుకే మీకు అడిగాను, ముందే చెప్తాను రా బాబు, మీరు రెడీగా ఉండండి అని. సో ఇక్కడ మనం 11th వన్ తీసుకోవాల్సింది సస్టైనబుల్ కమ్యూనిటీస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ కమ్యూనిటీస్. సో నెక్స్ట్ వన్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ప్రొడక్షన్, క్లైమేట్ యాక్షన్, లైఫ్ బిలో వాటర్, లైఫ్ ఆన్ ల్యాండ్, పీస్, జస్టిస్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, పార్ట్నర్షిప్ ఫర్ గోల్. అలా చెప్పేశారండి. ఇది ఆల్రెడీ జస్ట్ మీరు రాకముందు 10 నిమిషాల ముందు దీన్ని వాడేసాం, ప్రయోగించాం. అందుకే దొరువు వేసేస్తున్నారు, వీటి మీద సమస్య లేదు. సో ఈ 17 గోల్స్ని డిజైన్ చేసింది ఎవరండి? ఒక కమిటీ. ఆ కమిటీ నేమ్ ఏంటి? ఓపెన్ వర్కింగ్ గ్రూప్. సరే, ఓపెన్ వర్కింగ్ గ్రూప్ ప్రపోజల్ చేసింది ఎప్పుడండి? సెప్టెంబర్ 14, 2015. దీన్ని అప్రూవల్ చేసింది ఎప్పుడండి? దీన్ని ఎఫెక్టివ్ చూపించింది ఎవరండి? ఏ ఆర్గనైజేషన్ తీసుకొచ్చిందని కండక్ట్ చేయడం జరిగింది? సరే, దీన్ని మనం ఏంటంటే వరల్డ్లోనే సస్టైనబుల్ డెవలప్మెంట్ సక్సెస్ మేట్ చేయాలి అని ఒక పేరుతో తీసుకొచ్చారు. ఆ పేరు ఏంటండి? ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ 30 ఎజెండా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనేది ప్రాసెస్లో తీసుకురావడం జరిగింది. ఓకేనండి. సరే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు కొంచెం పైకి వెళ్దాం. సరే, ఏంటి సార్ పైకి వెళ్దాం? ఇక్కడ చూడండి సార్, మొన్న నీతి ఆయోగ్ వాళ్ళు ఒక రిపోర్టు రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ రిలీజ్ చేసే దాంట్లో ఎంత పర్సంటేజ్ సక్సెస్
గోల్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్లో గోల్ సాధించాము అనే విషయాన్ని ఆడు క్లియర్గా మనల్ని అడిగేటండి. అందులో ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకోండి సార్, ఆడు కొన్నే ఇచ్చాడు, నేను వివరంగా అన్నీ మొత్తంగా ఇచ్చాను, అది మాత్రం మీ మైండ్లో ఉండాలి సార్. అయితే ఇప్పుడు ఒక విషయం కూడా మనం డిస్కషన్ పెట్టవలసింది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో సదరన్ స్టేట్స్ తీసుకున్నట్లయితే టాప్ ర్యాంకింగ్ ఇన్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ టాప్ ర్యాంకింగ్ ఇన్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియన్ ఇండెక్స్ తీసుకుంటే ఏ స్టేట్ బాగా డెవలప్మెంట్ గోల్స్లో ఏ స్టేట్ ఎక్కువగా డెవలప్ అయిందంటే మీరు ఏంటి ఆన్సర్ చేయొచ్చు? కేరళ. ఇప్పుడు మొన్న రీసెంట్ చాలా ఇబ్బంది పడింది కదా పాపం ఇండియాలో. ఇది గుర్తుపెట్టుకోండి, సదరన్ స్టేట్ అంటే సౌత్ స్టేట్స్, ఇండియన్ సదరన్ స్టేట్స్ కేరళ అండ్ ఇంకొక రెండు కూడా ఈ పర్సంటేజ్ అనౌన్స్ చేసిందండి, ఉత్తరాఖండ్. ఈ రెండు కూడా 79%తో ముందుకు వచ్చిందండి. ముందుకు వచ్చినటువంటిది ఏదంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో తీసుకొచ్చినటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉన్నది కేరళ అండ్ ఉత్తరాఖండ్ 79%. సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏదంటే తమిళనాడు అండి 78% సస్టైనబుల్ డెవలప్మెంట్లో సక్సెస్ అయినటువంటి. మూడోది మనం తీసుకున్న గోవా 71%. ఫిఫ్త్ ఇండియా, అందులో ఏపీ 64%. ఈ పర్సంటేజ్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. మరొకసారి రిపీట్ చేస్తాను. ఆడు బిట్ ఎలా అడుగుతాడంటే ఇండియా సదరన్ స్టేట్స్ కేరళ అండ్ ఉత్తరాఖండ్ హ్యాస్ రిటైన్ ఇస్ టాప్ ర్యాంకింగ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇన్ ది ఇండియన్ ఇండెక్స్ అని అడిగాడు అనుకోండి, కేరళ అండ్ ఉత్తరాఖండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అన్ని రంగాల్లో ముందుకు ఉన్నటువంటిది ఆ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ముందుకు తీసుకొచ్చినటువంటి స్టేట్ ఏదంటే కేరళ అండ్ ఉత్తరాఖండ్. దాని ఎంత పర్సంటేజ్ డెవలప్ అయిందంటే 79%. తమిళనాడు తీసుకుంటే 78%. గోవా తీసుకున్నట్లయితే 71. అది ఏపీ అండ్ తెలంగాణ రెండు కూడా 64%. రెండు ఈక్వల్గా ఉన్నాయండి డెవలప్మెంట్లో. మరి ఎంతెంత డెవలప్ అయింది, ఏ స్టేట్ ఎంత డెవలప్ అయింది అనేది ఒక లిస్ట్ మీకు ఇస్తాను. కానీ ఎంత పర్సంటేజ్ డెవలప్ అయిందనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. ఇప్పుడే మీకు గుర్తుపెట్టించేటట్టు చేస్తాను, ఎందుకంటే 17 ఆల్రెడీ మీకు వచ్చేసాయి కదా. అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యి కొన్ని అవ్వలేదనే విషయం మీకు ఆల్రెడీ చెప్పున్నాను. అందులో ఫస్ట్ వన్ నో పావర్టీ ఎంత ముందుకు తీసుకొచ్చారంటే ఆ నో పావర్టీ తీసుకొచ్చినట్టు ఎవడు ఎంతవరకు లేదండి. ప్రతి స్టేట్లో ఇది ఉంది, ఈ బాధ, హంగర్ ఫీలింగ్. నో పావర్టీ, పేదరికం అనేది ఎవడు నిర్మూలించడం అది ఎవడి వల్ల అయ్యే పని కాదు. ఎన్ని జనరేషన్లు వచ్చినా అది అలాగే ఉంటుంది. ఈక్వాలిటీ అనేది ఉంటే ఫినాన్షియల్లోనా ఎర్నింగ్లోనా ఈక్వాలిటీ ఎక్కడ ఉంటుంది? ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాడి దగ్గర ఎక్కువ ఉంటుంది, ఎవరి దగ్గర తక్కువ ఉంటే వాడి దగ్గర తక్కువ ఉంటుంది. సచ్చినోడైనా బతికినా అలాగే ఉంటారు, అది డెవలప్ అవ్వదు. బాగా సంపాదించిన వ్యక్తి 10 మందికి సర్దుదామంటే అది జరిగే పని కాదు మన ఇండియాలో, అది ఎస్పెషల్లీ అది ఎప్పటికీ మారదు. కాబట్టి దాన్ని ఇంప్రూవ్మెంట్, దాన్ని ఎంత ఎవరు దాన్ని టార్గెట్ చేయలేకపోతున్నారు. దాన్ని క్యూర్ చేయాలంటే, దాన్ని నిర్మూలించేయాలంటే అది ఎవరి వల్ల అయ్యే పని కాదు. మన ఇండియా ఎప్పుడు ఇలాగే ఉంటుంది. పేదరికం లేకుండా ఉండడం అనేది ఎప్పుడు పేదరికంతో ఉంటుంది. కాబట్టి దానికి ఎస్టిమేషన్ అనేది వేయలేదు. కానీ మాత్రం మొన్న నీతి ఆయోగ్ వాళ్ళు 2023-24 క్యాలిక్యులేషన్ రిపోర్ట్ అనేది జూలై 12లో రిలీజ్ చేశారు. అప్పుడు జీరో హంగర్ అనేది జనరల్గా ఎంత పర్సంటేజ్ క్యూర్ చేశారు అనే ఆ రిపోర్ట్ ప్రకారంగా 10% మాత్రమే సాధించారన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, 10% జీరో హంగర్. ఓవరాల్గా మనకు అన్ని స్టేట్లతో కంపేర్ చేసుకుంటే 10% సాధించాం జీరో హంగర్, ఆకలి లేకుండా చేయడానికి. అది కొంతవరకు బెటర్. గుడ్ హెల్త్ తీసుకున్నాం, అది కూడా 10% ఉంది. మరి అది ఏ స్టేట్లో ఉందో 2 నిమిషాలు వెయిట్ చేస్తే అది కూడా నేను చెప్తాను. ఏ స్టేట్లో దాన్ని ముందుకు తీసుకొచ్చారు సార్? గుడ్ హెల్త్ సాధించిన దాంట్లో మనం 10% ఓవరాల్గా ఇండియా కంపేర్ చేసుకుంటే అది ఏ స్టేట్లో అలా ఉన్నదాన్ని కూడా క్లారిటీ ఇస్తాను. 10% సక్సెస్ అయ్యాం. 2024కి ఆరోగ్యపరంగా ఎక్కడ ఉందండి ఆరోగ్యం? అంతా హైజీనిక్ కంప్లైంట్సే. చిన్న వర్షం పడితే చాలు లేనప్పుడు వరుసగా వచ్చి పడిపోతారు. ఫ్యామిలీ ఎస్కేప్ మొత్తం జ్వరాలతో పడతారు. ఇప్పుడు వచ్చే సీజనల్ ఫీవర్స్ ఇప్పుడు రెడీ అయిపోయి ఆల్రెడీ, మీ వరకు రాలేదేమో, రన్నింగ్లు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ. ఒక ఇంట్లో ఒకడు వచ్చాడంటే ఫ్యామిలీకి ఎంటర్ అయిపోతుంది. అది ఎందుకంటే అది సంథింగ్ అది జనరల్గా పారాసైటిజం ప్రాసెస్. అది ఇంకా మరి ఆపే ఛాన్స్ లేదు. ఆపాలంటే ముందు లార్వాస్ని చంపేయాలి. ఆ లార్వా చంపే టార్గెట్ మీకు లేదు, అంత టైం మీకు లేదు. ఫస్ట్ లార్వా చంపాలంటే మనం ఏంటి యూజ్ చేయాలి? యాంటీబయాటిక్. లార్వా చంపాలంటే బయట ఉంటాయి లార్వాస్, మీ కడుపులో ఉండే లార్వాస్. మస్కిటో యొక్క లార్వాస్ అనేది ఎక్కడ సివేజెస్ ఏరియాలో ఉంటాయి. వాటిని చంపాలంటే ఏం చేయాలండి? లైట్ ఆయిల్స్ వాడాలండి ఫస్ట్.
మీకు పక్కన మురుక్కాలు ఉన్నాయని మీరు పట్టించుకోరండి. జీవీఎంసీ వాడు వచ్చి చూసుకుంటూ పోతాడు కదా, వాడు ఎప్పుడు వస్తాడంటే మీ లైఫ్ మీరు కొలాప్స్ చేసుకుంటారా? అక్కడెక్కడో డెంగ్యూ సంబంధించిన లార్వాస్ ఉన్నాయనుకో, వాటిని మనం చంపాలంటే మస్కిటో చంపడం కష్టం, లార్వానే చంపేయాలి. ఎందుకంటే లార్వాలు గట్టిగా ఒక 300-400 లార్వాస్ ఉంటాయి. ఎగ్స్ అండి, ఎగ్స్ రెడీ చేస్తా తెట్టులాగా తేలుతూ ఉంటుందండి. వాటిని చంపేయాలంటే కిరోసిన్, డీజిల్, పెట్రోల్, లైట్ ఆయిల్స్ వేస్తే అలాగా మురుకాలలో వెళ్తున్నప్పుడే స్లిక్ అవుతుంది, తేలుతుంది కదా. సో లోపల లార్వాస్కి లైవ్లో ఉండవు, ఎగ్స్లు చచ్చిపోతాయి. అది బెటర్. మస్కిటో చంపేదాన్ని మస్కిటోకి ఎన్నాళ్ళు చంపుతారు, టార్గెట్ ఎన్ని పెట్టినా చావు. మీరు 3 చంపితే 10 వస్తున్నాయి. అవి అట్నే చేయడం కష్టం. సో అందుకే మనం డిస్కషన్ చేయవలసింది, గుడ్ హెల్త్ ఎంతవరకు సక్సెస్ సాధించామంటే 10% ఇండియా పరంగా సక్సెస్ సాధించాం. జీరో హంగర్ అనేది జనరల్గా తీసుకుంటే 10%. మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా తీసుకుంటే అద్భుతంగా ఉందండి. మనది కూడా 18% అండి సాధించాం ఇండియా ఓవరాల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కంపేర్ చేసుకుంటే. సరే ఇవి మిమ్మల్ని అడిగే ఛాన్స్ అనేది 100% ఉంటాయి సార్. ఇది ఎప్పుడు చెప్తున్నానంటే రీసెంట్గా 2024లో అనౌన్స్ చేసినటువంటి నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పినటువంటి ప్రాసెస్. సార్ నీతి ఆయోగ్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే ఎడిషన్ని, అంటే గోల్స్ రిపోర్ట్ని, నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క రిపోర్ట్ని నీతి ఆయోగ్ ఎప్పటి నుంచి అనౌన్స్ చేస్తుందంటే, ఆ రిపోర్ట్ అనేది అనౌన్స్ చేస్తుందంటే 2018 నుంచి స్టార్ట్ చేస్తుందండి. ఇప్పటి వరకు 4th ఎడిషన్ ఇచ్చిందండి మనకి. అది కూడా గుర్తుపెట్టుకోండి. మన రిపోర్ట్ ఇచ్చింది 4th ఎడిషన్ నీతి ఆయోగ్ వాళ్ళు. ఆ 4th ఎడిషన్ చెప్పిన ప్రాసెస్ ఇది. జీరో హంగర్ అనేది 10% ఉంది. డైలీ అనేది ఇవ్వలేదండి, గుర్తుపెట్టుకోండి. అంటే 2018 అంటే 6 years కదా, మధ్యలో గ్యాప్ ఇచ్చాడు. సో ఇక్కడ డ్యూ టు ది కరోనా వల్ల 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చేసాడు. సరే 10% జీరో హంగర్ అనేది సక్సెస్ అయ్యింది. గుడ్ హెల్త్ అనేది 10% అయింది. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది 18% అనేది అయింది. ఇక్కడ నెక్స్ట్ వన్ మీకు ఇస్తున్నానండి సార్. జెండర్ ఈక్వాలిటీ అనేది 20% అండి. ఇది కొంచెం బెటర్గా వచ్చామండి. జెండర్ ఈక్వాలిటీ 20% సక్సెస్ అయిందండి. సరే ఇంకో పాయింట్ కూడా మనం తీసుకుందాం అండి. ఇంకో పాయింట్ ఏదంటే ఇదండి ఇంపార్టెంట్. ఏదంటే క్లీన్ ఎనర్జీ, అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ. అది 8th one అనుకుంటుంది, మేబీ 7th అక్కడ. అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ అనేది 40% సాధించామండి. సార్ గుర్తుపెట్టుకోండి సార్, అవి ఎంతెంత సాధించామనేది గ్రూప్ 2 వాడికి 100% ఆ బిట్లు అడిగే ఛాన్స్ అది ఉంటుంది. సరే ఇక్కడ నెక్స్ట్ వన్ మనం పాయింట్అవుట్ చేసుకున్నట్లయితే ఎకనమిక్ గ్రోత్లో సూపర్ అండి, మనం బాగా డెవలప్ అయ్యాం ఎకనమిక్ గ్రోత్లో. ఎంతమ్మా? 7% అండి. 80 మన అమెరికాలో లేవన్నా, ఇండియా. సో ఎకనమిక్ గ్రోత్లో మనం డెవలప్ చేసినటువంటి సక్సెస్ రేట్ అంతంటే 7% మాత్రం. ఇది మాత్రం ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ మాత్రం ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ రాగానే ఇన్నోవేషన్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి కొంచెం బెటర్గా ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ 30% సక్సెస్ అయ్యిందండి. ఓకేనండి. సో ఇక్కడ నెక్స్ట్ వన్ మనం తీసుకున్నట్లయితే రెడ్యూస్ ఇన్క్వాలిటీస్, అంటే యాక్చువల్గా అసమానత తగ్గించడం, వేరే వేరే కంట్రీస్తో అసమానత తగ్గించడం. ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ ప్రతి దేశంకి వెళ్ళి ఫ్రెండ్షిప్ కుదరడం బట్టి ప్రతి దేశం మన మీద కొంచెం ఇంప్రెషన్ చూపించడం జరుగుతుంది. కాబట్టి అది కూడా కొంతవరకు బెటర్గా సాధించాం. ఎంత సాధించాలంటే 12% సాధించామండి. ఏదది సార్? ఇది గుర్తుపెట్టుకోండి సార్. రెడ్యూస్డ్ ఆఫ్ ఇన్క్వాలిటీస్, దేశాల మధ్య అసమానత తగ్గించే రెస్పాన్సిబిలిటీ, అంటే ఇన్క్వాలిటీస్ తగ్గించాలి. దేశాలు అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. ఎవరైనా అందుకే సార్ అప్పుడప్పుడు టూర్స్కి వెళ్తున్నాడు అంటే సరదాగా వెళ్ళి రావడం కాదు సార్. ది ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా చేయడానికే వెళ్ళడం జరుగుతుంది. సో అందుకే మనకి రిడ్యూస్ ఇన్క్వాలిటీస్ 12% అనేది సక్సెస్ అనేది జరిగిందండి. అలాగే సస్టైనబుల్ కమ్యూనిటీస్ కూడా 12% అండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ కమ్యూనిటీస్ అంతా కూడా 12% అండి. ఇది కూడా 12, అది 12. గుర్తుపెట్టుకోండి సార్. ఎప్పటివరకు అది అడిగే పాయింట్లో ఎక్కువగా డెవలప్ అయింది, సక్సెస్ చేసింది ఒకటే మాత్రం 40% అండి. ఇది అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ. సో ఇంకొకటి కూడా ఉందండి, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది ఒకటి ఉందండి. ఇదే కదా 40%. సార్ దాని మీనింగ్ ఏంటి అనేది తెలుగు మీడియంలో అడిగే అనుకోండి. యాక్చువల్గా సుస్థిర అభివృద్ధి బాధ్యత అది అందరికీ ఉండాలి.
బాధ్యతాయుతంగా ఉండాలండి. ఆదాయ ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. అది రెస్పాన్సిబిలిటీ కన్జంప్షన్ ఆఫ్ ప్రొడక్షన్ 40% అనేది. సార్ పర్యావరణ మార్పు అనేది క్లైమేట్ యాక్షన్ గురించి అస్సలు ఎక్కడ కూడా 1% కూడా సక్సెస్ లేదండి. అక్కడ జీరో, ఎక్కడ డెవలప్ చేయలేదు. పొల్యూషన్ ప్రభావం చాలా సివియర్గా ఉందండి. సో దానికి ఏమి ఇవ్వలేదండి. లైఫ్ బిలో వాటర్ అనేది మాత్రం, అంటే ఉన్న వాటర్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో దీనికి ఒక 10% సక్సెస్ అనేది సాధించామండి. ఇది కొంచెం బెటరు. ఇక నెక్స్ట్ వన్ లైఫ్ ఆన్ ల్యాండ్. ఈ లైఫ్ ఆన్ ల్యాండ్ అంటే యాక్చువల్గా సంబంధించింది అడవుల పరిరక్షణ, అంటే డిఫారెస్టేషన్ లేకుండా ఎఫారెస్టేషన్ చేసే రెస్పాన్సిబిలిటీ, పర్యావరణాన్ని కొంచెం బెటర్గా డెవలప్ చేయాలి, పర్యావరణాన్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా చేసే రెస్పాన్సిబిలిటీ మీద లైఫ్ అండ్ ల్యాండ్ మొన్నే కదా June 5 దీని మీద ఒక ఫోకస్ పెట్టడం జరిగింది. డిజర్టిఫికేషన్, స్టాప్ టు డిజర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది చెప్పాడు కదా. ఎడారీకరణాన్ని నివారించాలి, అసలు ఎడారీకరణ చేయకుండా చేసే బాధ్యత అనేది లైఫ్ ఆన్ ల్యాండ్ అనే ప్రాసెస్ మీద మనకి 20% సక్సెస్ అనేది సాధించడం జరిగిందండి. నెక్స్ట్ వన్ మనం తీసుకున్నట్లయితే మనం లాస్ట్ అండ్ ఫైనల్ తీసుకున్నట్లయితే పీస్ అండ్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి, ఇది 15% తీసుకోవడం జరిగిందండి. సో ఇవి మనకి సంబంధించినటువంటి నీతి ఆయోగ్ వాళ్ళు రిపోర్ట్లో అనౌన్స్ చేసినటువంటి సక్సెస్ అనేది. మరి ఏ స్టేట్లో ఇప్పుడు ఇవి చెప్పిన వాటిలో ఏ స్టేట్లో టాప్లో ఉన్నాయి అంటే తీసుకొచ్చింది. ఫస్ట్ వన్ జీరో హంగర్ అన్న, అంటే ఎటువంటి ఆకలి లేకుండా నివారించాలనే దాన్ని ముందు టాప్లో ఉన్నటువంటి స్టేట్ ఏదో అడుగుతుంటాడండి. అవి కూడా మనకు లిస్ట్ అవుట్ ఉందండి. అది తమిళనాడు అండి. ఫస్ట్ జీరో హంగర్ చేస్తున్న కెపాసిటీ వాళ్ళలో ఉందండి. తమిళనాడు ఫస్ట్ ప్రయారిటీ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇలాగా ఈ 17 సంబంధించిన ఏ స్టేట్లో ఇవి సక్సెస్ అయ్యాయి, ఫస్ట్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏది, సెకండ్ ప్లేస్ ఉన్నది ఒక లిస్ట్ అవుట్ అనేది ఇస్తానని గుర్తుపెట్టుకోండి సార్. ఓకేనండి. ఇందులో టాప్లో ఉన్నటువంటివి ఈ మాత్రమే. రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ఆఫ్ ప్రొడక్షన్ యాజ్ నెక్స్ట్ వన్ 40 ఎక్కడ ఉందండి. ఇంకోటి ఇది క్లీన్ ఎనర్జీ. వీటి మీద ఇది ఫోకస్ పెట్టాలండి, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన అవేర్నెస్ తేవడానికి UNO వాళ్ళు ఈ మధ్యకాలంలో అంబాసిడర్ క్రియేట్ చేశారు. అంబాసిడర్ అంటే ఆల్రెడీ ఈ యొక్క గోల్స్ పైన ఒక రకమైన మోటివేషన్, ఒక అవేర్నెస్ తేయడానికి తీసుకొచ్చినటువంటి పర్సన్స్ ఒక 4గురిని అంబాసిడర్గా ఏర్పాటు చేశారు. ఆ పేర్లు ఏం తెలుసా మీకు? ఒకరేంటి తెలుసా? ఇప్పుడు పేర్లు చెప్తే అతను ఎవరో తెలుసా? కైలాష్ సత్యార్థి. ఇతను ఎవరు? మన ఇండియా వాడు అనుకుంటాను. ఎవరు అతను? నోబెల్ పీస్ అవార్డు. ఇది ఎప్పుడు కైలాష్ సత్యార్థి 2015లో వచ్చినటువంటి అవార్డు అతనికి, 2014 టైంలో వచ్చినటువంటిది సార్. దీంతోపాటు మరికొంతమంది కూడా ఉన్నారు. బ్లాక్ పింక్ కూడా ఒకడు ఉన్నాడు. బ్లాక్ పింక్ అతను కూడా ఒక అంబాసిడర్ సార్. ఇతను పాప్ సింగర్ అండి, మరి ఎంత సింగర్ మనకు తెలియదు. అతను బ్రాడ్ స్మిత్ ఒకడు ఉన్నాడు. ఇతను మైక్రోసాఫ్ట్ సంబంధించినటువంటి ఒక CEO. బ్రాడ్ స్మిత్, బ్లాక్ పింక్, కైలాష్ సత్యార్థి, వీళ్ళందరూ ఈ ముగ్గురు కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన అవేర్నెస్ తీసుకురావడం కోసం ఒక అంబాసిడర్గా క్రియేట్ చేసింది. దీంతోపాటు కొంత కరెంట్ అప్డేట్ కూడా ఉంటుంది, అది కూడా మీకు మెన్షన్ చేస్తాను సార్. ఇది మిమ్మల్ని అడుగుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో సక్సెస్ అయినటువంటి సదరన్ స్టేట్స్లో సక్సెస్ అయినటువంటి ఫస్ట్ ప్లేస్ ఉన్న స్టేట్స్ ఏది మాత్రం కేరళ అంటే గుర్తుపెట్టుకోండి సార్. కేరళ అండ్ ఉత్తరాఖండ్. ఎంత % సక్సెస్? ఓకే. మన ఏపీ 4%, తెలంగాణ కూడా 64. మన 5th ర్యాంక్లో ఉన్నాం, అది గుర్తుపెట్టుకోండి. 5th ర్యాంక్లో ఉన్నాం ఈ విషయంలో, డెవలప్మెంట్ చేసే విధానంలో 5th ర్యాంక్ ఉన్నాం. సెకండ్ ప్లేస్ తమిళనాడు ఉంది, అది ఎంతండి? 3rd ప్లేస్ గోవా, అది 71. ఓకేనండి. సో నెక్స్ట్ వన్ మనం తీసుకున్నట్లయితే 4th ప్లేస్ మహారాష్ట్ర అనేది ఉందండి, 5th ప్లేస్ మన ఉందండి. కొంచెం బెటర్గా మనం ముందుకు వెళ్ళినట్టే. లాస్ట్ టైం అయితే 8th ప్లేస్లో ఉన్నామండి. 2018 నుంచి 2022లో రిలీజ్ చేసినప్పటికీ మనం 8th ర్యాంక్లో ఉన్నామండి. ఇప్పుడు 5th ర్యాంక్ వచ్చామండి. సో ఇదంతా కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ సార్. దీనికి సంబంధించిన నోట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి, మీరు ఫోకస్ చేసి రాయండి సార్. ముందు రాయండి సార్, డెఫినేషన్ రాస్తారు కదా, గుర్తున్నాయి కదా ఇవన్నీ? ఏడు గుర్తున్నాయో సార్? ఇది ఏడు చెప్పగలరా? ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ కమిషన్ పేరేంటి? బ్రెట్లాండ్ కమిషన్. బ్రెట్లాండ్ సార్ దీన్ని అపాయింట్ చేసింది
నేను బోర్డు అడ్డుగా ఉండడం కారణం ఏంటంటే మీకు ఎంత ఐడియా ఉంది అనేది లేదు, ఓపెన్ కూడా అక్కడ చెప్పేస్తారు మీరు ఈజీగా ఐడియా ఉంది. యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు? జేవియర్ డి కూలర్, పెరోజ్ జేవియర్ డి కూలర్ అనే పర్సనే దీన్ని అపాయింట్ చేసింది బ్రెంట్లాండ్ కమిషన్ 1983లో చేయడం. 1983లో చేయడం. దీని చైర్మన్ ఎవరు?